చెప్పు. ఫస్ట్ ఉంది అరే లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా పెద్దనగా అంది అందుగా అంటే నేనేమన్నా నేను మేలు కూర్చున్నా అప్పుడు మీరు ఉండు వాడు కూడా ఉండా ఉన్నవారా ఉన్నవా ఉంటే ఏమనుకుంటారు వాళ్ళు ఎవరు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఏమని పెద్ద మూతి మాట మాట్లాడుకుంటా అనుకోరు డాడీ ఏమై నిన్ను అన్నది అట్లా ఏమంది అరే పెద్ద లవ్ చేసుకున్నా అన్ని ఎంత పెద్ద మూతి మాట ఉందా డాడీ చిన్న మూతి మాట్లాడుకుంటున్నా పెద్ద మూతి మాట్లాడేది అది కాదు నేను లవ్ చేయాలి అమ్మాయిని వద్దులే తప్పు చేయకూడదు చేయకూడదమ్మా పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదు పెద్దలాగా చేసుకోకూడదు మరి ఇప్పుడు దానికి నీకు ఏడిపోతుందా పో మరి అనకూడదులే పెద్ద మాట ఏది నాన్న అంటే అనుకోవచ్చు అనుకున్నా ఈ పెద్ద డాడీ ఎందుకన్నదాన్ని అడగనా మరి అడుగు సర్లే రేపు అడుగుతులే అడిగి చూపి సరేలే. అందరికీ నమస్తే అండి. ఈ రోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా వైఫ్ అందరిలా కాదండి, చాలా మంచిది, నన్ను బాగా అర్థం చేసుకుంటదండి. ముఖ్యంగా ఇంట్లో ఎంత పనున్నా సరే కనీసం నన్ను చేయకూడ పెట్టనిదండి. ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలని చెప్పి నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. ఫ్రెండ్స్ తో ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా సరే కాదు అని మాత్రం చెప్పదండి. కనీసం ఈ రోజు కూడా నా మొబైల్ ఒక్కసారి కూడా చెక్ చేసింది లేదు. ఇంకా మా వైఫ్ గురించి చెప్పాలంటే రాసిచ్చింది ఒక పేపరేగా కనీసం అది కూడా నేర్చుకొని చెప్పలేవా? చెప్తున్నా, నా వైఫ్ బంగారం. బావా, నువ్వు నన్ను ప్రేమించేది నిజమే అయితే, నా మీదున్న ప్రేమ స్వచ్ఛమైనదే అయితే, నాకున్న 2 సమస్యలు చెప్పు బావా. ఇంకేముంటే పనికి మన సమస్యలు ఎప్పుడు కట్టుకోనికి బట్టలు ఉండే అంటావు, పెట్టడానికి అది మరలా జాగ ఉంటది అంటావు. పెళ్లి చూపుల్లా చూసేదానికి బాగా అందంగా రెడీ అయింటివి, ఇప్పుడేందే చూసేదానికి పెద్ద అడకతేనే దాని మాదిరిగా ఉండవు. చూడలేకుంటే కండ్లు బిర్రగా మూసుకో. నేను మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాగా రెడీనయ్యి రాని మాదిరి కూర్చుంటాంటి. నిన్ని పెళ్లి చేసుకొని వచ్చి ఇంకా బోకలు గడుగు, బట్టలు ఉతుకు, ఇల్లు తుడుసు, బాత్రూమ్ గడుగు, పిల్లలు ముడ్డు గడుగు, స్నానం చేపించు, వంట చెయ్యి, వడ్డించు. దీని మొదల నేను ఎప్పుడబ్బా రెడీనయ్యి కూర్చునేది? ఒకటి ఎంత ఒకటి ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పరా? అబ్బో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఎంత? 1 1 2 యా ఇదెంత? 1 ఇది 1 కలిపితే 2 11. 11 ఎలా అవుతుంటే? 11 ఎలా అవుతా? ఏంటే అంత కంగారుగా వెతుకుతున్నావు? నా ఫోన్ వెతుకుతున్నానండి. అసలు అంత కంగారు ఎందుకు పడుతున్నావు? మా ఫ్రెండ్ కి చాలా సీరియస్ గా ఉందంటండి, ఐసీలో జాయిన్ చేశారు. ఓ, ఎవరికైనా ఫోన్ చేయాలా? నా ఫోన్ తీసుకో. ఫోన్ చేయడానికి కాదండి, నేను ఈరోజు మష్రూమ్ కర్రీ వండాను, ఫోటో తీసి స్టేటస్ పెడదామని.